Nah, ready for this. హలో గాయ్స్, ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెల్కమ్ బ్యాక్ టు మన సరికొత్త వ్లాగ్. ఎప్పుడా అనుకుంటున్న డెలివరీ డే అయితే ఈరోజు వచ్చేసింది. సో ప్లాన్ ఏంటంటే, మా నాన్న ఆల్రెడీ ముందుగానే షాప్కి వెళ్ళిపోయాడు, పని ఉంది, నన్ను అక్కడి నుంచి వచ్చేయాలని. ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ మనం గుడికి వెళ్దామని చెప్పి చెప్పాను నన్ను అందరికీ. గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాం. కారు తీసుకొని గుడికి వెళ్తున్నట్టు వెళ్ళి దారిలో ఏదో బ్రేక్ ప్యాడ్ తీసుకోవాలి అది ఇదని చెప్పి కేశవ్ గారు కారు అయితే తిప్పుతాడు. లోపలికి వెళ్ళాక బండి అయితే రివీల్ చేయడానికి ట్రై చేద్దాం. నేను అనుకున్న ప్లాన్ అయితే ఇది. కేశవ్ గారు మరి ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తాడో నాకైతే ఐడియా లేదు. సో ఇప్పుడే మన ప్రసాద్ అన్న టూర్ అయితే చూసేస్తున్నాం. పొద్దునే పెట్టారు కాబట్టి సూపర్ ఉంది ఆఫీస్ అయితే. ఇంకా నెక్స్ట్ రండి బయలుదేరదాం. ఫస్ట్ 11 చెప్పాడు, టైం ఆల్రెడీ 10:40 అయిపోయింది. సో 11 మనం డెలివరీ తీసేసుకొని, మా నాన్న మధ్యాహ్నం గుంటూరు వెళ్ళాలన్నాడు. దానికి త్వరగా రండి అని కంగారు పెడుతున్నాడు. గుడికి కూడా ఎంతసేపు అని. మధ్యలో మనం అలా తిప్పేసి బండి సర్ప్రైజ్ ఇచ్చేసి ప్లాన్ చేద్దాం. సర్ప్రైజ్ అనుకుంటుంది. అలాగే పాపర్స్ కూడా కొన్నాం. బ్లింకిట్ తనాది చాలా అప్డేటెడ్ అయిపోయింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వచ్చింది, బ్లింకిట్ వచ్చింది, అసలు అన్నీ. కేఎఫ్సీ కూడా రాబోతుంది. సో అన్నీ వచ్చేస్తాయి ఇంక మా తనాల్లో కూడా. ఇంకా బెంగళూరు, హైదరాబాద్ ఇటు వెళ్ళక్కర్లేదు అనమాట. ఎవరు అడిగాడు రండి నేను. సో ఇప్పుడైతే మనం వెళ్ళి బైక్ డెలివరీ తీసుకుందాం. సీ యూ ఇన్ ద షోరూమ్, సరే కార్లో. బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ప్రత్యేకత వచ్చేసరికి మా నాన్నగారి బర్త్డే కాబట్టి. హాయ్ చెప్పండి, కొంచెం హాయ్ చెప్పండి. అది చూడడానికి మా చెల్లిలా ఉంటుంది కానీ నాకు అక్క అవుద్ది అనమాట. అంటే అది అన్న హాయ్ చెప్పావా? సో కేశవ్ బ్రో, ఇప్పుడు నేనేం చేయలేదు బ్రో. కార్కి దెబ్బ పడింది కాబట్టి అన్నాను బ్రో. ఇప్పుడు కారు నడపడం రాదనుకున్నాను గైస్. నేను వచ్చి అనుకున్నాను, ఏం చేస్తాం, ఏదో సరే వాడే తప్పు చేశాడులే, మంద కాదులే తప్పు. సో ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం అనమాట. మా నాన్న బర్త్డే February 29th. పేరు పత్రం ఉండదు అనమాట బర్త్డేకి. ఏ రోజు చేసుకోవాలి అనేది డౌట్. ఇప్పుడు నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు బర్త్డే చెప్పు నాన్న. నీ డేట్ ఎప్పుడు? ఈరోజు March 1. నిన్న బర్త్డే అన్నాడు, ఈరోజు 2 రోజులు బర్త్డే అనమాట నీకు. మేమైతే సాట్ఫుల్గా గిఫ్ట్లు ఇవ్వలేకపోయాం ఈసారి. నేను ఆల్రెడీ మా నాన్న ఈ క్వశ్చన్ తెప్పి అడిగాడు మమ్మల్ని, మీరు ఏ గిఫ్ట్లు ఇవ్వలేకపోయారు, కనీసం చూసి సిగ్గు తెచ్చుకోండి అని. పాపం ఫీల్ అయినట్టున్నారు. సో మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం వ్లాగ్. కేశవ్ వస్తేనే గిఫ్టా? మనం పడికిరామే ఇంకా. గైస్ ఇంట్లో ఖాళీగా పడి ఉండగా నాలాగా వాల్యూ ఉండదు. వీడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి వీడొస్తే బర్త్డే గిఫ్ట్ అయిపోయింది. మాలాంటి అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ని తొక్కేస్తున్నారు అసలు. ఓకే, అలాగైతే ఓకే. కేసాను మాట్లాడచ్చు కదా సీరియస్గా పెట్టుకొని. నవ్వాడు. ఇప్పుడు చిరునవ్వుల పాటేస్తా కేశవ్. అది ఈ రోడ్లో ఉంటుంది, ఈ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ నుంచి కూడా ఎస్. సార్ రౌండ్ అబౌట్ తీసుకోవాలి. అవును, అరే షోరూమ్ ఉందిరా, తెప్పించి ఉంచాడు. అడుగుదాం ఒకసారి బ్రేక్ ప్యాడ్.
ఇటు అంటున్నావు ఏంట్రా పవర్ యాక్షన్ బెంగళూరులో దొరకదంటరా. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ అక్కడ లేదంట. 2-3 షోరూమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కెనాల్లో ఏముంది సప్తేరా వీడియో తెప్పించాడు. వెళ్ళాడు పండు తెప్పించేది. మన షోరూమ్ కానీ సీన్ లేదు బాబు. నిజంగానే తెప్పించాడు. మనం ఇక్కడ సర్వీసింగ్ ఎక్కడ చేయించింది ఎక్కడేనా ఏం చేశాడు రా ఆ నీళ్ళ పెట్టి కడిగి ఏదో పైపైన చేసి లేదన్న బాగా చేశాడు. నాకు ఇంకా బెంగళూరు కన్నా ఇక్కడే బాగా చేస్తాడు అనిపించింది. చేసాడు అంటే కాసేపు రుద్దుతాడులే బండిని. ఆహా, బండి తొడవడం గురించి కాదు, పని బాగా. Get ready. సండే పూట ఉంటారు అసలు. ఈరోజు ఓపెన్ చేశారు. ఉంటారు అదే వచ్చేస్తాం. గైస్ ఇప్పుడు మనం అయితే దీనికి క్లాత్ కప్పేద్దాం ఫస్ట్. నాన్న వాళ్ళకి అక్కడ ఉన్న ఏం ఐడియా లేదు. తీసుకెళ్ళి బండి నచ్చితే కొనిపెట్టాలి. బండి నచ్చితే పక్కా కొని పెడతా. పాపర్స్ ఉన్నాయి తీసుకో అందులో. పాపర్స్ ఉన్నాయి తీసుకో అందులో. ఎట్ వెళ్తా నొక్కవే బటన్ నొక్కు. ఓ ఎవరిదో బండి డెలివరీ ఉన్నట్టుంది ఇక్కడ. ఏంటి ఇవేనా రైజింగ్ ఇవే మనకు రావట్లేదా? అరే కొంచెం అంటే అన్లాక్ చేయరా డిక్కీ. అన్లాక్ డిక్కీ అంటే తీసి ఆ పాపర్స్ చేయరా, దానికి అది కూడా రావట్లేదు. 4,900 అంటారా? మన 9,000 పెట్టుకున్నావు రాదు నువ్వు. ఇందులో ప్రొటెక్షన్ ఉంటానా? లెవెల్ 2 అలా ఉంటాయి. లెవెల్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. లెవెల్ 2 ఏంటంటే చెస్ట్కి వీటన్నిటికీ కవర్ అవుతుంది. ఇదిగా ఎలాంటిది కాదు అది తీసుకుంది. అలాంటిదే. అరే ఇక్కడ 5,000కే వచ్చింది కదా, నువ్వు 9,000 పెట్టి తీసుకున్నావు. అది వేరు. సరే రాదు అన్నావు కదా వచ్చింది. హ్యాపీ బర్త్డే. చూడు ఇదిగో ఇటు. అది ఓపెన్ చేసి తిరగట్లేదు బ్రో. ఇప్పుడు ఇది రావట్లేదు బ్రో. అయిపోయింది, దాని బిట్ అయిపోయింది.
పెట్టిస్తారు. ఎలా ఉంది? మీరు వెళ్ళిపోతారా? మేము కార్ వేసుకొని వచ్చేస్తాం. నేను వెళ్ళిపోయా. బాగుందంటే నచ్చిందా? నాటకాలు ఆడతారా? దొరకలేదు నాన్న, ఫైట్ చేసి తీసుకున్నా. మన శివరాత్రి రావచ్చు రాలేదే. అది సరే ఎటు నీ పుట్టినరోజు ఎరగందుకు వచ్చింది అని నువ్వు నా వెళ్ళను. మీ ఇద్దరాలండి, నేను కార్ నడుపుకుంటూ వచ్చేస్తాను. అరే బండి కదా చూడరా మీరు ఎటు ఉంటాడుగా. సరే మీరు ఇద్దరాలండి. పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటారన్న, పెట్రోల్ లేదు ఇందులో. 2 లీటర్లు ఉందా? ఓకే, థ్యాంక్స్ అన్న. బాగుంది క్లాసిక్ మొత్తానికి. నెక్స్ట్ రోహిత్ గడ్ హిమాలయన్ 450 లేదా GS 310. GS 450 వాటెవర్ చూద్దాం. సో ఇప్పుడైతే మనం గుంటూరు వెళ్ళాలి. మరి బండి వేసుకొని వెళ్తాం, కార్ వేసుకొని వెళ్తాం అయితే ఐడియా లేదు. ఇంకా ఆయన ఇష్టం అది. నాన్న ఇష్టం. నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే కళ్ళల్లో ఈ క్యాప్చర్ చేశాను అనమాట నేను. సో మనం ఇంటి దగ్గర కంటిన్యూ చేద్దాం ఈ వ్లాగ్. గైస్ ఏదో హడావుడిలో దిగాము, బ్లింకెట్ కవర్ ఆడ పెట్టాము, పాపర్స్ తీసుకున్నాయి. నా మైక్ కేసు కూడా అందులోనే వదిలేసి వచ్చా. ఎలా ఉంటాయి మనం చేసే పనులు. ఒకసారి ఆ షోరూమ్ వాడికి ఫోన్ చేసి దాన్ని అలా ఉంచమని చెప్పాలి, లేదంటే ఆ చెత్త అని చెప్పి పడేసి ఉంటేనా. 13,000 13,000 బొక్క. ఆగడ బ్రో, ఎప్పుడే ఫోన్ చేస్తాను.